ఆపరేషన్ సింధూర్లో భాగంగా బవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన స్థావరమైన సుబానల్లా కాంప్లెక్స్లో ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతమయ్యారు. అందులో అతడి అక్క, బావ, మేనల్లుడు, భార్య కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీపై విషం కక్కాడు మసూద్ అజార్. ఈ దాడిపై ఓ లేఖను సైతం విడుదల చేశాడు. అందులో తాను కూడా చనిపోయి ఉంటే బాగుండేదని మసూద్ అజార్ ప్రస్తావించాడు. ప్రధాని మోదీ కశ్మీర్ విషయంలో అన్ని నియమాలను ఉల్లంఘించారని ఆక్రోశం వెళ్లగక్కాడు. భారత్పై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశాడు. ఇండియాపై ఏమాత్రం జాలి చూపబోమని బీరాలు పలికాడు. భయం లేదు, నిరాశ లేదు, దుఃఖం లేదంటూ చనిపోయాడని అనుకున్న మసూద్ అజార్ రాసిన లేఖ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా బహల్వాల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన స్థావరమైన సుబానల్లా కాంప్లెక్స్ పై ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతమయ్యారు. అందులో అతడి అక్క, బావ, మేనల్లుడు, భార్య కూడా ఉన్నారు.